భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ప్రతీకగా మారుతుందా లేదంటే రైతుల భూముల అంతానికి నాందవుతుందా? ఎయిర్పోర్ట్ పూర్తయ్యే దశలో ఉండగానే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ భారీ భూముల వేట మొదలైందన్న చర్చ జరుగుతోంది. భోగాపురం మండలంలో డేటా సెంటర్లు, ఐటీ పార్కుల స్థాపన పేరుతో ముంజేరు గ్రామ పరిధిలో భూముల పరిశీలన జరిగింది. దీంతో రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్లో ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు మొదలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆ ప్రాంత రైతులను అనేక రకాలుగా ఆందోళనలు వెంటాడుతున్నాయి. విజయనగరం ఆర్డీఓ, భోగాపురం తహసీల్దార్తో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్ఎంజెడ్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా భూ సర్వేలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జాతీయ రహదారి, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్లకు సమీపంలోని భూములను గుర్తించేందుకు వీఎంఆర్డీఏ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కనీసం 20 ఎకరాల చొప్పున ల్యాండ్ పార్సెలుగా గుర్తించాలన్న మౌఖిక ఆదేశాలు రెవెన్యూ, సర్వే సిబ్బందికి వెళ్లినట్లు తెలిసింది. సాగు భూములు, కొబ్బరి తోటల్లో లేఅవుట్ల కోసం సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు రైతుల్లో భయం కలిగిస్తున్నాయి. భోగాపురం మండలంలోని గ్రామాల్లో సర్వేయర్లు రికార్డులు మ్యాపులతో పంట పొలాల్లోకి వెళ్లి సర్వేలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో భూములిచ్చాం, ఇప్పుడు డేటా సెంటర్ అంటున్నారు. రేపు ఇంకో ప్రాజెక్ట్ అంటారేమోనన్న భయం ఉందంటున్నారు రైతులు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కోసం సుమారు 2700 ఎకరాలు భూమి సేకరించిన ప్రభుత్వం ట్రంపెట్ కనెక్టివిటీకి 12.5 ఎకరాలు, లింక్ రోడ్లు, 3 జిల్లాలను అనుసంధానించే 13 కొత్త రహదారుల కోసం భారీగా భూసేకరణ చేపట్టింది. ఇదే మండలంలో ఏపీ ఐఐసీ పరిశ్రమల పేరిట సేకరించిన 300 ఎకరాలు ఏళ్లుగా ఖాళీగా ఉండడం రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూసేకరణతో పాటు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు సామాన్య రైతుల భూములను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంటలు, ఉద్యాన తోటల సాగు తగ్గిపోగా భూముల ధరలు అమరావతి, విశాఖ స్థాయికి చేరనున్నాయి అన్న అంచనాలతో ఈ ప్రాంతంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో 1000 ఎకరాల్లో భూసేకరణ జరగనుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఐటీ ఎడ్యుకేషనల్ హబ్ పేరిట విజయనగరం కలెక్టర్ ఆధ్వర్యంలో 1000 ఎకరాల సేకరణకు కసరత్తు జరుగుతుందన్న సమాచారం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు చుట్టూ డేటా సెంటర్లు, ఐటీ పార్కుల పేరుతో భూసేకరణ మరో దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. అభివృద్ధి అవసరమే, కానీ రైతుల భూములు, జీవనాధారం త్యాగం చేస్తూ జరిగే అభివృద్ధి ఎవరికి లాభం? వీఎంఆర్డీఏ చేపడుతున్న సర్వేలపై స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.